నాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. నాకు కష్టం వస్తే మీరు కన్నీళ్లు పెట్టారు. నాకు మంచి జరిగితే మీరు పండుగ చేసుకున్నారు. నాకింకొక జన్మ కావాలి. ఆ జన్మకి మీరిద్దరే భార్యాభర్తలుగా, మీరిద్దరే నా కన్న తల్లిదండ్రులు కావాలి. ఇది ఆ దేవుణ్ణి నేను కోరుకునే కోరిక. నాకు ఇంత చేసినా మీ చితికి నేను దొంగతనంగా నిప్పు పెట్టాల్సి వచ్చింది. దొంగతనంగానే రేపు పిండ ప్రదానం చేయాల్సి వస్తుంది. మీకు మనస్ఫూర్తిగా నేను కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నాను. నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. గడువేమో చాలా తక్కువగా ఉంది. ఈలోగా ఆ నీలంబరి చేసిన కుట్రలు బయటపెట్టి అసలు నిజాన్ని నిరూపించాలి. రాంగ్ రూట్ లో వెళ్తున్నావు రాజీవ్. నేను కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాను శ్రావ్య. మన ఇల్లు అటు, జ్యోతి ఇల్లు ఇటు. జ్యోతి ఒకవేళ వచ్చిందేమో అని చూడ్డానికే వెళ్తున్నాను. జ్యోతి రాకపోతే బావుండు. రాజీవ్ చేత నా మెళ్ళ 3 ముళ్ళు పడేదాకా అది కనబడకపోతే బావుండు. పంతులు గారికి కూడా ఫోన్ చేశాను. తెల్లవారుజామునే పిండ ప్రదానం చేసి ఆ తర్వాత ఎప్పట్లాగే నీలాంబరింటికి వెళ్తాను కాబట్టి తనకి నా మీద అనుమానం రాదు. పాపి చిరాయివో ఇలా పేరు అనుకున్నాను లేదో ఫోన్ చేసింది. చెప్పండి అమ్మగారు. జ్యోతి, దొంగ మొహంది. జ్యోతి అనగానే నేను పలికితే దొంగ దొరికిందని పోలీసులకి నన్ను పట్టించి సంబరాలు చేసుకుందాం అనుకున్నట్టుంది. జ్యోతిటమ్మగారు, నేను మల్లేశ్వరిని. మీరు నాకు ఫోన్ చేసినారు. దొంగ దొరుకుతుందని రాయి వేశాను, తగల్లేదే. ఆ జ్యోతి ఎవరో కాని అమ్మగారు మిమ్మల్ని బాగా టెన్షన్ పెడుతున్నట్టుంది. ఆ పేరుని కలవరించి కలవరించి అందర్నీ అదే పేరుతో పిలుస్తున్నారు. ఆ జ్యోతి టెన్షన్ పెట్టట్లేదే, కోపం తెప్పిస్తుంది. అది గనుక నా చేతికి దొరకాలి, చెడుగుడు చెడుగుడు ఆడుకుంటాను. ఏమో అమ్మగారు, మీరట్టా అనేసుకుంటున్నారు కానీ 2-3 రోజుల నుంచి మిమ్మల్ని చూసేస్తున్నాను కదా, అది మిమ్మల్ని చెడుగుడు ఆడేసుకుంటున్నట్టుగా ఉంది. ఏయ్ మల్లీశ్వరి, ఇదేంటిది? అది మీతో చెడుగుడు ఆడేసుకుంటుంటే మీరేంటో నా మీద అరిచేస్తున్నారు. నేనెట్ చేసినాను? మీరెన్నిసార్లు అడిగినా చెప్పనే లేదు. ఎంతగా జ్యోతి ఎవరమ్మ గారు? ఇప్పుడు దాని గొడవెందుకు గాని నువ్వు పొద్దున్నే 5:30 కల్లా ఇంటికి రా. అంత పొద్దున్నే ఎందుకమ్మగారు? పొద్దున్నే కోడికి బదులు నేను కుయ్యాలా ఏంటి? ఇదిగో పిల్లి కూతలు కూసావంటే అట్ల కడ కాల్చి వాతలు పెడతాను. చెప్పింది చెయ్యి, చెప్పిన టైం దాటొద్దు, అర్థమైందా? అలాగే అమ్మగారు. నేనే జ్యోతి నన్న అనుమానం నీలాంబరికి రోజు రోజుకి బలపడుతుంది. రేపు పిండ ప్రదానం ఉందని తెలుసు కాబట్టి నేను జ్యోతినో కాదో తేల్చుకోవడానికి పొద్దున్నే ఇంటికి రమ్మంటుంది.
జ్యోతి ఇల్లు లాకేసిందేంటి? జ్యోతి లేదా? నా మీద అనుమానం రాకూడదని బయట తాళం వేసి వెనకాల నుంచి లోపలికొచ్చి నా జాగ్రత్తలో నేనున్నాను. ముందు ఆ నీలాంబరికొచ్చిన అనుమానం మాత్రం పోగొట్టాలి. ఎక్కడో తేడా కొడుతుంది. మల్లేశ్వరి బిహేవియర్ పని మనిషిలా లేదు. ఇదే జ్యోతేమో అనుకుంటే ఆధారాలు దొరకట్లేదు. ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? పర్సనల్ పనుండి బయటికి వెళ్ళొస్తున్నాను. నీకు అసలు బుర్రుందారా? నీ పర్సనల్ పనులు కొన్ని రోజులు ఆపుకోలేవా? ఇప్పుడు ఏమైందక్క? ఏమైందేంట్రా? ఏమైంది? ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక నేను ఒక్కదాన్నే ఇక్కడ టెన్షన్ తో చస్తుంటే నాకు సపోర్టుగా ఉండాల్సింది పోయి పర్సనల్ పనులను ఊరెగుతున్నావా? సారీ అక్క, జ్యోతి గురించి ఏ ఆచూకీ తెలియలేదా? తెలిస్తే నా ఫ్రస్ట్రేషన్ నీ మీద ఎందుకు చూపిస్తాన్రా? నాకెందుకో మల్లేశ్వరి మీదే అనుమానంగా ఉంది. అదే జ్యోతి ఏమోనని నా మనసు హెచ్చరిస్తోంది. ఆల్రెడీ అనుమానం వచ్చి ఆరా తీసావు కదక్క. కాదని కూడా నువ్వే చెప్పావు కదా. చెప్పాన్రా, కానీ నాకు అనుమానం వచ్చిందని అది గెస్ చేసి దొరకకుండా తప్పించుకుంటుందేమోరా. ఒకవేళ మల్లేశ్వరి జ్యోతి అయితే మాత్రం నా చేతిలో చచ్చిందే. మరి జ్యోతి నిజస్వరూపం బయటపెట్టడానికి ఇంకేదైనా దారి ఆలోచించక్క. బుర్ర బద్దలు కొట్టుకుని రకరకాలుగా ఆలోచిస్తున్నాన్రా. ఏమీ తట్టట్లేదు. ఇది సరిపోదన్నట్టు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటక్క ప్రాబ్లం? రాజీవ్కి నా మీద అనుమానం వచ్చిందిరా. అవునా? నాకదే కొంచెం టెన్షన్గా ఉందిరా. ఎంతకాలం రాగానే గంగిరెద్దులా తల ఊపేవాడు. ఇప్పుడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. రాజీవ్ శ్రావ్యల పెళ్లి జరిగి ఆ ఫ్యాక్టరీని మన చేతిలోకి రానివ్వరా. అప్పుడు అందరినీ ఒక ఆట ఆడుకుంటాను. మరి ఆ జ్యోతి సంగతి ఏం చేద్దామక్క? చూద్దాం. రేపు 3వ రోజు కదా పిండ ప్రదానం చెయ్యాలి. మల్లేశ్వరి గనక రేపు పనికొచ్చిందా జ్యోతి కానట్టే. ఏదో సాకు చెప్పి రావడం మానేసిందా అదే జ్యోతి. రేపు తెలుస్తుంది ఎవరు జ్యోతో ఎవరు మల్లేశ్వరో.